వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద విషం కక్కాలి. జగన్ తీసుకొచ్చిన సంస్కరణల మీద విషం కక్కాలి. ప్రజలు చీకొడుతున్నా చీత్కరించుకుంటున్నా సరే దులిపేసుకొని దగుల్బాజీ రాతలు రాసేయాలి. రోజు మన నీచపు ఆలోచనలతో పత్రికని నింపేసి జనం మధ్యకు వదిలేయాలి. తెల్లారి నిద్ర లేవగానే ఎల్లో మీడియా చేసే ప్రతిజ్ఞ ఇదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎప్పట్లానే జగన్ పాలనపై పడి ఏడ్చే ఈనాడు, దాని తోక పత్రిక ఇప్పుడు నిరుద్యోగం పేరుతో కొత్త ఏడుపును మొదలుపెట్టాయి. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినట్టుగా ఏ రాష్ట్రంలోనూ ఉద్యోగాల భర్తీ, ఉద్యోగాల కల్పన జరగలేదు. ఈ నిజాన్ని జీర్ణించుకోలేక అచ్చోసిన అక్షరాలతో రాక్షసానందాన్ని పొందుతున్నారు రామోజీ. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉద్యోగాన్ని ప్రజలు ఓడపీకేశారు. బాబు గారికి ఉద్యోగం పోగానే రామోజీకి కొత్త ఉద్యోగం దొరికేసింది. ఆ ఉద్యోగం ఏంటంటే జగన్ మీద పడి ఏడవాలి, జగన్ పాలన మీద పడి ఏడవాలి, జగన్ పాలనలో లబ్ధి పొందుతున్న కోట్ల మంది ప్రజల మీద పడి ఏడవాలి, జరుగుతున్న అభివృద్ధిని చూసి, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఏడవాలి. ఆ మాటకొస్తే అది ఇది అని కాదు, అలా ఏడుస్తూనే ఉండాలి. ఈ ఉద్యోగ నిర్వహణలో భాగంగా రామోజీరావు సరికొత్త ఏడుపును మొదలుపెట్టారు. నా నిరుద్యోగులో అని దొంగ ఏడుపులు ఏడుస్తూ రోత రాతలతో తన పత్రికను నింపేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఉద్యోగాల భర్తీ, ఉద్యోగాల కల్పన గురించి దేశమంతా గొప్పగా మాట్లాడుకుంటుంటే ఎల్లో మీడియా మాత్రం పచ్చవేషాలేస్తోంది. పాత్రికేయం ముసుగులో వంచకుడు, వెన్నుపోటుదారుడు, కుంభకోణాల పితామహుడు అయిన నారా చంద్రబాబు నాయుణ్ణి జాకీలేసి లేపాయి. ఈ సింగిల్ ఎజెండాతో పనిచేసే ఎల్లో మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. అబద్ధాలు, కట్టుకథలు, రోతరాతలు, దగుల్బాజీ ఆలోచనలతో వైఎస్ జగన్ మీద కుట్రలు పన్నుతూనే ఉంది. అక్షరాన్నే ఆయుధంగా చేసుకుని ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ప్రజారంజక పాలనపై విషం కక్కడమే ధ్యేయంగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిపోయిందని కుట్రపూరిత కథనాన్ని వండివార్చారు రామోజీరావు. నిరుద్యోగులకు దిమ్మ తిరిగే షాక్ అంటూ రోతరాతల రామోజీ తన పత్రికను రొచ్చురొచ్చు చేసేశారు. మీడియాకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ఒక మాట అంటారు. వారు హిట్లర్ విధానాన్నే అనుసరిస్తారు. అబద్ధం ఎంత పెద్దదైనా పదే పదే దాన్ని ప్రచారం చేసి నిజమని ప్రజలు అనుకునేలా చేస్తారు అని. నిజానికి అమెరికాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక వర్గం మీడియా చేస్తున్నది ఇదే. వారు నిత్యం అసత్యాలు, అర్ధసత్యాలు, అభూత కల్పనలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మంచి చేస్తున్నా ఏమీ చేయటం లేదు అని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా సుమారు 6,100 ఉద్యోగాలను భర్తీ చేయాలనుకుంటే దానికి సంబంధించి కూడా ఈ మీడియా పెదవి విరుస్తోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తక్కువ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సృష్టించినన్ని ఉద్యోగాలను సృష్టించలేదు. ఉద్యోగాల భర్తీనే కాదు, ఉద్యోగాల కల్పనలో కూడా అద్భుతాలు చేస్తున్నారు జగన్. 2014 నుంచి 5 ఏళ్ల పాటు ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వెలగబెట్టిన చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలు స్కామ్లు చేయడంలోనే మునిగి తేలారు. అభివృద్ధికి ప్యాంటు షర్ట్ వేస్తే అది నేనే అని నిస్సిగ్గుగా సొంత డబ్బా కొట్టుకునే చంద్రబాబు ఆ 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం 36,000 మాత్రమే. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 ఏళ్ల కాలంలో కల్పించిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 6,31,906. తాజాగా ప్రకటించిన 6,100 డిఎస్సి పోస్టులతో కాకుండానే 6,31,906 ఉద్యోగాల కల్పన చేశారు జగన్మోహన్ రెడ్డి. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు తెలుగు రాష్ట్రాలకు 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆ 17 మంది సీఎంలు చేయలేనిది జగన్ చేసి చూపించారు, చూపిస్తున్నారు. ఆ మాటకొస్తే దేశంలోనే ఏ సీఎం కూడా ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పన చేయలేదు. 2,14,000 శాశ్వత ఉద్యోగాలు, 34,172 కాంట్రాక్టు ఉద్యోగాలు, 3,83,734 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, మొత్తం 6,31,906 ఉద్యోగాలు. తాజాగా ప్రకటించిన 6,100 టీచర్ పోస్టులతో కలిపితే శాశ్వత ఉద్యోగాలే 2,20,000 అవుతాయి.
ఇంత అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉద్యోగాల కల్పన చేస్తుంటే రామోజీరావు కళ్ళకి మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. కానీ ఈ రోజున డిఎస్సికి 6,100 ఉద్యోగాలు ప్రకటిస్తే దాన్ని శభాష్ అనాల్సింది పోయి శభాష్ అనకపోయినా దాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడాల్సినటువంటి వాళ్ళు ఎలక్షన్ల ముందు చేస్తున్నారు అని చెప్పిన దాని మీద ఒక బురద చల్లేటువంటి పరిస్థితి. సరే, మరి అదే ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు? ఆయన కూడా చేసినట్టయితే బాగుండేది కదా. ఎలక్షన్లో ఇంకోటి మొత్తం మీద అయితే ఉద్యోగాలు వచ్చాయి కదా. అంటే చేసిన మంచి పనినేమో పట్టించుకోకుండా దాని మీద రంధ్రాన్వేషణ చేయటం, బురద చల్లటం అనేటువంటిది ఈ తెలుగుదేశానికి, తైనాతి మీడియాకి అలవాటైపోయింది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పులను మాత్రం ఏ విధంగా దాటికి ప్యాచప్ చేయాలి, ఆయన ఏ విధంగా జాకీలేసి లేపాలనే దాంట్లో నిరంతరంగా మాత్రం శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు దగాకోరు బతుకునంతా దాచేయడమే జర్నలిజం అనుకుంటూ దశాబ్దాలుగా బతికేస్తున్న ఎల్లో మీడియా ఏపీలో జగనిచ్చిన లక్షల ఉద్యోగాలు చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటోంది. 5 కోట్ల మంది ఏపీ ప్రజలకు మాత్రమే కాదు, దేశంలోని 142 కోట్ల మంది ప్రజలకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 6.5 లక్షల ఉద్యోగాలు కనిపిస్తున్నాయి. అందులో 2,14,000 ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు. కానీ పచ్చ బ్యాచ్ కి, ఎల్లో మీడియాకి మాత్రం ఈ అద్భుతం కనిపించడం లేదు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి వివిధ స్కాముల్లో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు మింగేశారు. ఏపీ భవిష్యత్తుని వెక్కిరించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డికి కరోనా పెను సవాల్ విసిరింది. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనానే మింగేసింది. అయినా అకుంఠిత దీక్షతో అతి తక్కువ సమయంలో ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పన చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నిజాలన్నీ దాచేసి చంద్రబాబుని జాకీలేసి లేపే వ్యర్థ ప్రయత్నంలో నిరుద్యోగం పేరుతో కుటిల రాతలు రాసి రాక్షసానందం పొందుతున్నారు రామోజీరావు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్ట్ ని కూడా భర్తీ చేయలేదు చంద్రబాబు నాయుడు. నాడు ఇదెక్కడి దారుణమని ఒక్క అక్షరం కూడా రాయని రామోజీ నేడు 6,100 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్పుడు రాతలతో జగన్ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపైన, యువతకు ఉద్యోగాల కల్పనపైన చంద్రబాబుకి ఉన్న చిత్తశుద్ధి ఎంత గొప్పదో స్వయంగా చూసి 23 సీట్లకి పరిమితం చేశారు ఏపీ ప్రజలు. అయినా ఎల్లో మీడియాకి ఇంకా బుద్ధి రాలేదు. పదే పదే అదే విషయాన్ని పాత్రికేయం ముసుగులో కక్కుతూనే ఉంది. శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదు. వాటి వల్ల ఉద్యోగులు సోమరులుగా మారిపోతారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే నియామకాలను చేపట్టాలి. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు మనసులో మాట పుస్తకంలో రాసుకున్నది ఇదే. యువతకి ఉపాధి కల్పించటం మీద, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయటం మీద చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి ఆయన మనసులో మాటే తిరుగులేని ఉదాహరణ. 2014లో ఇంటికొక ఉద్యోగం పేరుతో ఊదరగొట్టిన చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారు? ఎన్ని ఉద్యోగాల కల్పన చేశారు? శూన్యం. మంది సొమ్ము దిగమింగటంలో 5 ఏళ్లు గడిచిపోయాయి. ఆ అవినీతి అనకొండని భుజాన మోస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు రాతలు రాస్తూ ఏపీ ప్రజలను అవమానిస్తున్నారు రామోజీరావు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వ్యతిరేకి, సరికొత్త ఉద్యోగాల కల్పన చేసే సామర్థ్యం శూన్యం. ఇది చంద్రబాబు ట్రాక్ రికార్డ్. అలాంటి చంద్రబాబు 2014 ఎన్నికల వేళ ఇంటికొక ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడు. తనను గెలిపిస్తే 1,70,00,000 ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి గెలిచిన తర్వాత ఏం చేశాడు? ఎప్పట్లానే ప్రజలను మోసం చేశాడు. నాడు 600కు పైగా హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు చంద్రబాబు. వాటిలో ఉద్యోగాల భర్తీ, కల్పన కూడా ఒకటి. ఇంత అడ్డగోలుగా చంద్రబాబు ఏపీ యువతను మోసం చేస్తే ఆ వంచన ఎల్లో మీడియాకి కనిపించలేదు. కానీ చంద్రబాబు దగాకోరుతనాన్ని గుర్తించిన ప్రజలు టీడీపీ చరిత్రలో ఎన్నడూ ఎరగని ఘోర పరాభవాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ అవమానాన్ని జీర్ణించుకోలేకపోతోన్న ఎల్లో మీడియా నాటి నుంచి జగన్ పాలన మీద, జగన్కి జేజేలు పలుకుతోన్న ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టాయి. అందుకే రోత రాతలతో పదే పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానించే దుస్సాహసం చేస్తున్నాయి. గతంలో ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ చేసిన వాగ్దానం ఏమిటి? ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఆ 2 హామీలని తొంగలో తొక్కి మర్చిపోయి ఇవాళ మళ్ళీ జాబు కావాలంటే బాబు రావాలని చెప్పి మళ్ళీ ప్రచారం అందుకోవడం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి
ఉద్యోగ కల్పన చేయలేదని చెప్పడం హాస్యాస్పదం. అబద్ధాలకు పుట్టినిల్లు అయినటువంటి నారావారి కుటుంబం ఈ రకమైన ప్రచారం ఇప్పుడు మళ్ళీ చేయడం అంటే 10 ఏళ్లలోనే 5 ఏళ్లలోనే తెలుగుదేశం పార్టీ ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయారు అని అనుకోవడం వాళ్ళ కర్మది. విలేజ్, వార్డ్ సెక్రటేరియట్లలో 1,25,000 ఉద్యోగాలను జగన్ సృష్టించారు. పరిపాలనను ప్రజల ముంగిటకి తీసుకొచ్చారు. 6,001 పోలీస్ పోస్టుల నియామకం చేపట్టారు. ఎస్ఐ పోస్టుల భర్తీ పూర్తయింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. పాఠశాల విద్యాశాఖలో 6,361 శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గిరిజన సంక్షేమ శాఖ, పశు సంవర్ధక శాఖ, జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ, ఏపీఎస్ఆర్టీసీ విలీనం. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం 2,14,000 శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేశారు. ఉద్యోగ కల్పన చేశారు. తాజాగా 6,100 టీచర్ పోస్టులకు, 689 ఫారెస్ట్ రేంజర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎల్లో మీడియా రాతలకు వాస్తవ పరిస్థితికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పడానికి డిఎస్సి అభ్యర్థులే ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు గత 4 ఏళ్లలో మనం కంపారిటివ్ చేస్తే విడతల వారీగా వచ్చినటువంటి పోస్టుల సచివాలయాలు కావచ్చు, లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఆపినటువంటి పోస్టులు కావచ్చు, లేదా ఈ టీచర్ పోస్టులకు సంబంధించి ఇయర్ లాంగ్ పెండింగ్లో ఉన్నటువంటి చాలా పోస్టులని మన వాళ్ళు భర్తీ చేయడం జరిగింది. అంటే మన గవర్నమెంటే భర్తీ చేయడం జరిగింది. సో ఈ భర్తీ చేసినటువంటి పోస్టులు కావచ్చు, లేదా గవర్నమెంట్ రీసెంట్గా ఇచ్చినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు, సో ఇతర సచివాలయ వ్యవస్థలో కావచ్చు, రకరకాల వ్యవస్థల్లో కూడా గవర్నమెంట్ ప్రాపర్గా వీటిని రిక్రూట్ చేసుకుంటూనే వచ్చింది. ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా గత సంవత్సరానికి ఒక 50,000 పోస్టులు లెక్కన చూసుకున్నా కూడా మనకి దాదాపుగా 2 lakhs ప్లస్ జాబ్సే మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా గోయింగ్ ఆన్ ప్రాసెస్ ఉంది. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, రీసెంట్గా ఇప్పుడు మన క్యాబినెట్ ఆమోదం పొందినటువంటి ఈ టీచర్ వ్యవస్థలు కావచ్చు, అంటే డిఎస్సి, ఎస్జిటీలు కావచ్చు, లేదా స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఆశాజనకంగా ఉన్నవే కదా. మనం దీంట్లో ఎందుకు నెగిటివ్ చూడాల్సిన ఉండాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. సీఎం జగన్ హయాంలో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో ఒక విప్లవం తీసుకొచ్చారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నిరుద్యోగిత రేటు తగ్గింది. ఈ విషయాన్ని ఆర్బీఐ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు హయాంలో నిరుద్యోగుల సంఖ్యతో పోల్చి చూస్తే నిరుద్యోగుల సంఖ్య తగ్గిందని ఆర్బీఐ స్వయంగా చెప్పింది. ఇలాంటి వార్తలకు ఎల్లో మీడియాలో అస్సలు చోటుండదు. భూతద్దం పెట్టి వెతికినా అలాంటి వార్తలు ఎల్లో మీడియాలో కనిపించవు. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. కేదారేశ్వరరావు మీకు గుర్తున్నారా? 1998 డిఎస్సి అభ్యర్థి. చంద్రబాబు చేసిన మోసానికి కేదారేశ్వరరావుతో పాటు 1,000 మంది అభ్యర్థులు 2 దశాబ్దాలకు పైగా ఎదురుచూపులతోనే కాలం గడిపేశారు. చీరలమ్ముతూ చివరికి భిక్షాటన కూడా చేసే దుస్థితికి కేదారేశ్వరరావు వెళ్లడానికి కారణం చంద్రబాబు కాదా? పాదయాత్రలో 1998 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఆ మాటని నిలబెట్టుకుని 1,000 మందికి న్యాయం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి చదివి ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఎందుకు తమకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదో అర్థం కాక న్యాయ పోరాటంతోనే దశాబ్దాల పాటు గడిపేసిన 1,000 మంది జీవితాల్లో వెలుగులు నింపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డే. అన్నామలై యూనివర్సిటీ 92, తర్వాత ఫస్ట్ డిఎస్సి 94, రిటర్న్ టెస్ట్ సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. ధనుంజయ మాస్టర్ గారు, మా ఊరు గేదెల ధనుంజయ మాస్టర్ గారు పక్కనే ఉండి ఇంటర్వ్యూ చేశాను. నాకు రాలేదు. తర్వాత 96లో కూడా రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాను. ఇంటర్వ్యూ కూడా చేశాను కలెక్టర్ గారి దగ్గర. మరి నాకు రాలేదు, పోస్టింగ్ రాలేదు. 98లో కూడా ఇంటర్వ్యూ చేశాను. రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను, నాకు పోస్టింగ్ రాలేదు. మరి ఇప్పుడు పాత విద్యార్థులని సీఎం గారు మరి ఆన్లైన్లో నా నెంబర్ కూడా పడిందని చెప్పారు. అందరూ ఊర్లోన అందరు కూడా చెప్పారు. ఎంతో సంతోషించాను. అత్యంత దుర్భర స్థితిలో జీవనం సాగిస్తున్న కేదారేశ్వరరావుని గవర్నమెంట్ స్కూల్ మాస్టర్ని చేశారు జగన్. ఆయనతో పాటు 1998 డిఎస్సి అభ్యర్థులందరికీ న్యాయం చేశారు. 2014 ఎన్నికల వేళ బాబొస్తే జాబొస్తుందని దొంగ నినాదాలతో ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు గెలిచిన తర్వాత నిలువునా ముంచేశారు. నాడు చంద్రబాబు ఉద్యోగం ఇచ్చింది ఎవరికైనా ఉందంటే తన కుమారరత్నం లోకేష్కే. మంగళగిరిలో ఓడిపోయిన తన కుమారుడు లోకేష్కి 3 మంత్రి పదవులు ఇచ్చుకున్నారు చంద్రబాబు. అలాంటి చంద్రబాబుని ప్రజల దృష్టిలో హీరోగా చిత్రీకరించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ అవన్నీ విఫలం కావడంతో జగన్ పాలన మీద విషం కక్కడమే లక్ష్యంగా పనిచేస్తోంది ఎల్లో మీడియా. అందులో భాగంగానే 6 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు రాతలు రాస్తూ ప్రజల దృష్టిలో మరింత చులకనవుతున్నారు రామోజీరావు. మారుమూల ప్రాంతంలో ఒక నిరుపేదకి అనారోగ్యం, అత్యవసర చికిత్స అవసరం.
2019కు ముందైతే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకునేవారు. ప్రపంచానికి దూరంగా విసిరేసినట్లు ఉండే ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవలు కావాలి. 2019కు ముందైతే అది అత్యాశ మాత్రమే. కానీ ఈ పరిస్థితిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చేశారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో 53,000 మంది వైద్య సిబ్బందిని నియమించారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న స్పెషలిస్ట్ వైద్యులకు నెలకు జగన్ ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందో తెలుసా? అక్షరాల 4 లక్షల రూపాయలు. ఇదంతా కేవలం ఒక వైద్య రంగంలో నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తూ జగన్ కల్పించిన ఉద్యోగాలు. పచ్చవేషాలేయటంలో మునిగి తేలుతున్న రామోజీరావుకి ఇవేవీ కనిపించటం లేదు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఏపీ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అమరావతి పేరుతో ప్రజల కళ్లకు గ్రాఫిక్స్ గంతలు కట్టిన చంద్రబాబు కనీసం 1-2 ఫ్లైఓవర్లు కూడా 5 ఏళ్ల కాలంలో పూర్తిగా నిర్మించలేదు. అంత దారుణమైన పాలనలో అన్ని రకాలుగా దగాపడ్డ ఏపీని ఒక గాడిలో పెట్టడం నుంచి అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడం, అదే సమయంలో సంక్షేమ పథకాలను అమలు చేయటం సాధారణ విషయం కాదు. ఈ అనితర సాధ్యమైన టాస్క్ ని అద్భుతంగా హ్యాండిల్ చేసి అపూర్వ విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాల భర్తీ, ఉద్యోగాల కల్పనలోనూ దేశం మొత్తం అబ్బురపడే రీతిలో విజయం సాధించారు. ఆయన సృష్టించిన 6 లక్షలకు పైగా ఉద్యోగాల్లో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైందే. అందులో మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది వైద్య రంగంలో వైఎస్ జగన్ సృష్టించిన ఉద్యోగాలు. 1 కాదు 2 కాదు 53,000 ఉద్యోగాలను జగన్మోహన్ రెడ్డి సృష్టించారు. స్పెషలిస్ట్ వైద్యుల నుంచి నర్సుల వరకు ఎక్కడా ఖాళీలు ఉండకుండా నియామకాలను పూర్తి చేశారు. దేశంలోనే మరే ఇతర రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో వైద్య సిబ్బంది నియామకం జరగలేదు. ఆ స్థాయిలో మరే రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఆలోచన కూడా చేయలేదు. నిరుపేదలకు ఆరోగ్య అభయం ఇస్తూ అదే సమయంలో 1/2 లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టిస్తే ఎల్లో మీడియాకి ఈ అద్భుతం కూడా కనిపించలేదు. నిజానికి ఇవన్నీ వాళ్లకు తెలుసు, కానీ రాయరు. ఎందుకంటే తమ పత్రికలను తప్పుడు రాతలు, నీచపు రాతలకు మాత్రమే అంకితం ఇచ్చేశారు. ఏపీ వ్యాప్తంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించిన 53,126 మంది వైద్య సిబ్బందిలో స్పెషలిస్టుల నుంచి క్లాస్ 4 సిబ్బంది దాకా అందరూ ఉన్నారు. ఇప్పటిదాకా 4,324 మంది స్పెషలిస్ట్ వైద్యులను, 2,475 మంది వైద్యులను, 6,734 మంది సీనియర్ నర్సులను భర్తీ చేశారు. అలానే 10,032 మంది MLLPలు, 13,540 మంది ఏఎన్ఎంలు, 9,751 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించారు. వీరితో పాటుగా 249 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 3,303 మంది క్లాస్ 4 సిబ్బందిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును ప్రారంభించి ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నగరాలు, పట్టణాల్లో మాత్రమే మారుమూల ప్రాంతాల్లో కూడా నిరుపేదలకు వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటూ ఇటు ఉద్యోగాల కల్పన కూడా చేశారు. మారుమూల ప్రాంతాలకు వైద్య నిపుణులు రావడానికి అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్ట్ వైద్యులకు 2.5 లక్షల రూపాయలను చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు 2 లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వారికి 1,50,000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక రిమోట్ ఏరియాల్లో పనిచేసే వైద్యులకు ఏకంగా 4 లక్షల రూపాయలను జగన్ ప్రభుత్వం చెల్లిస్తోంది. నిరుపేదలకు ఆరోగ్య అభయం ఇవ్వటానికి ఈ స్థాయిలో దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు చేయటం లేదు. నిజాలను తన పత్రికలో రాయటం అలవాటే లేని రామోజీరావు ఎప్పట్లానే వీటన్నింటినీ దాచేసి తనకు చేతనైన నీచపు రాతలతో ఏపీ ప్రజలను అవమానిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ హాస్పిటల్స్లో పూర్తి స్థాయిలో స్టాఫ్ ఉండాలి, ఏ ఒక్క వేకెన్సీ కూడా ఉండకూడదని 0 వేకెన్సీ పాలసీ తీసుకున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని ఏ డిపార్ట్మెంట్కి లేని ఫెసిలిటీ మన హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్లో అయినా పోస్టులు ఫిలప్ చేయాలంటే కనుక ఈవెన్ వేకెన్సీస్ ఉన్నా కానీ స్పెషల్గా ఫైనాన్స్ పర్మిషన్ తీసుకోవాలి. హెల్త్ డిపార్ట్మెంట్లో అలాంటి అవసరం ఏమి లేకోకుండా మనం ఏ వేకెన్సీ 3 నెలల ముందే వేకెన్సీ మనం నోటిఫై చేసుకుని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి క్రియేట్ చేసి మనంతరకు మనమే APPSC ఇలా వాటి మీద డిపెండ్ అవ్వకోకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మనం ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 6 నెలల క్రితం మనం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఎక్స్క్లూజివ్గా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో జరిగే అన్ని అపాయింట్మెంట్స్ కూడా
మనం మెడికల్ రిక్రూట్మెంట్ ద్వారానే డైరెక్ట్గా నోటిఫై చేసేసి అతి త్వరలో మనం చేసుకోవడానికి మనకు అవకాశం కలిగింది. తాము నిర్వహించే పాత్రికేయాన్ని అసిధార వ్రతంతో పోల్చటం రామోజీరావుకు తొలి నుంచి అలవాటు. అత్యంత నిష్ఠతో నియమబద్ధులై ధర్మం తప్పకుండా తన పని తాను చేసుకుపోవటమే అసిధార వ్రత లక్షణం. తన దగుల్బాజీ కుట్రలకు కుతంత్రాలకు పత్రికని వేదికగా చేసుకుని తన తప్పుడు రాతలను నీచపు రాతలను అసిధార వ్రతంతో పోల్చటం రామోజీరావు దగాకోరుతనానికి నిదర్శనం. ఎన్నికలు సమీపించిన తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు చంద్రబాబును ఎన్ని రకాలుగా జాకీలు పెట్టి లేపినా ప్రజలు చీకొడుతూనే ఉన్నారు. దత్తపుత్రుడి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తేలిపోయింది. దీంతో జగన్ మీద నిత్యం విషం కక్కుతూ ప్రజలను ఏదో ఒకలా ఏమార్చి ఈ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలన్నది ఎల్లో మీడియా కుట్ర. ఆ క్రమంలోనే ప్రతిరోజు జగన్ పాలనపై తప్పుడు రాతలతో చెలరేగిపోతున్నారు రామోజీరావు. కానీ పచ్చ బ్యాచ్ అసలు బతుకేంటో ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. ఆ పచ్చ బ్యాచ్ను మోస్తున్న ఎల్లో మీడియాకి ఏమాత్రం విశ్వసనీయత లేదని 5 కోట్ల మంది ఏపీ ప్రజలు ఇప్పటికే పూర్తిగా గ్రహించారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని అసహన స్థితిలో పాత్రికేయం ముసుగులో కొత్త కట్టుకథలను రోత రాతలను వండి వారుస్తోంది ఎల్లో మీడియా.